నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయమై జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ట్రాన్స్జెండర్లు గ్రామ సర్పంచులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదాంతాలపై ఎంతో సమన్వయంతో కలెక్టర్ ఇరు వర్గాల వాదనలను విన్నారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాల్లో ట్రాన్స్జెండర్లు గ్రామాల్లోనికి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచ్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడవలసి వస్తోందని అన్నారు. అందువల్లే గ్రామాల ఏకాభిప్రాయం మేరకు ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయాల వల్ల తాము గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోయామని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు వ్యవహరిస్తున్న అసంబద్ధ వైఖరి కారణంగా తమపై ఆంక్షలు విధించడం భవ్యం కాదని ఆవేదన వెల్లబుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న మీదట కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిర్చారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన వాస్తవంగా ట్రాన్స్జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ ఐడీల ద్వారా నకిలీలను సులభంగా గుర్తిస్తూ వారి బెడదను నివారించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రాన్స్జెండర్ల గ్రామాలకు వెళ్లినప్పుడు బలవంతపు వసూలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, ఇష్టపూర్వకంగా ఇచ్చినది తీసుకోవాలని ట్రాన్స్జెండర్లకు హితవు పలికారు. సమాజంలో అనేక మంది ట్రాన్స్జెండర్లను శివశక్తులులాగా కొలుస్తూ తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. ఇకపై ఎక్కడ కూడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయవద్దని సూచించారు. ఇందుకు ట్రాన్స్జెండర్లు అంగీకరిస్తూ ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాల్లో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రామ సర్పంచ్లు అంగీకారం ప్రకటించారు. ఎంతో సున్నితమైన సమస్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ చూపి తనదైన శైలిలో పరిష్కరించడం పట్ల ట్రాన్స్జెండర్లు, సర్పంచ్లు జిల్లా పాలనాధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాసరావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, డిడబ్ల్యూఓ పద్మ, ఏఓ రాజబాబు, డిఎల్పిఓలు, ట్రాన్స్జెండర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఇంటికి వస్తున్నారు, మన వాకిలి దాటి మన ఒక అతిథిగా వస్తారు. సో మీరు మీ ప్రవర్తన మార్చేయాలి. కానీ మనం ఎవరికైనా ఇలా ఇబ్బంది పెట్టాలి అంటే కలెక్టర్ నిజామాబాద్, కలెక్టర్ వేరే జిల్లాకి వెళ్ళి పని చేయలేదు. బట్ వీళ్ళది అంత స్ట్రిక్ట్ వచ్చి ఒక ఊరికి, ఫర్ ఎగ్జాంపుల్ NH పక్కన ఉన్న ఊరికి నాకు తెలిసినంత వరకు 50 మంది వస్తారు కాబట్టి. సో అప్పుడు మన జిల్లాలో ఉన్న సంఘాలకి మీరు ఐక్యత్వం లేకపోతే, మీకు సమన్వయం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, మళ్ళీ అది మీరు సర్పంచెస్కి కమ్యూనికేట్ చేయాలి. అండ్ సర్పంచెస్ దానికి స్టిక్ అవ్వాలి. ఓకే, అక్షర ఉన్నారు రూపాయని మాత్రం ఆ జాబితా కాకుండా ఎవరైనా మీరే చెప్పండి వాళ్ళ వేషం ధారణ చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీరు డిమాండ్ ఎందుకు చేయకూడదు, మీరు 50,000 చేస్తూ అంతా మీకు వచ్చేస్తుంది. డిమాండ్ చేయడం నిజంగా అది బాధాకరం విషయం, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి. మేడం పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి, సాల్వ్ చేయించండి. అవి వచ్చేంత వరకు మేడం తాత్కాలిక పాఠ్యం ఇవ్వగలిగితే వాళ్ళ గురువుల బాధ్యతతో లేదు మేడం, అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మేమంతా మానిటరింగ్ చేయలేము. మాకు మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ యాక్ట్ ఉంది, పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల ఉన్నారు, శ్యామలతో పాటు ఒక 4 వెళ్ళినప్పుడు శ్యామలతో పాటు వెళ్ళాలి. శ్యామల 5-6 ఇయర్ తర్వాత మీరే మమ్మల్ని పిలిచి ఇచ్చేటట్టు ఆ పేరు తెచ్చుకుంటాం ఖచ్చితంగా. మేడం మీరు అట్లాంటి ఎవరు ఐడెంటిఫై చేసి మన కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్ యాక్షన్.
మేము కూడా ఇస్తాం సార్, మేము కూడా Okay, so finally, వీళ్ళు బ్యాలెట్స్ మీరు పోతే మేము ఇస్తాం. మీరు వచ్చారు లేదా ఒక వీడియో కూడా తీయరా?